సో హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్. సో నేను మీ నాగరాజు, ఓకేనా. సో ఈరోజు ఒక బ్రదర్ కామెంట్ చేయడం జరిగింది. ఏమైనా కామెంట్ చేశారంటే, అన్న మా యొక్క గొర్రె పిల్ల కు పాము కుట్టడం జరిగిందన్న. సో దానికి ఏమైనా ఉంటుందా అని, ఎందుకంటే పాములు అనేది చాలా డేంజర్ కదా. సో మనకు కూడా ఇలా రేపు జంగల్లో మనం ఎనీ టైం జంగల్ ఉంటాం కదా. సో మనకు కూడా ప్రాబ్లం ఉంటుంది, దానికి ఏమైనా ప్రాబ్లం ఉందా అనే, సొల్యూషన్ ఉందా అనేసి అడగడం అయితే జరిగింది, ఓకేనా. సో దానికి ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. నేను ఇన్ని రోజుల నుంచి అసలు స్టార్టింగ్ ఫస్ట్ ఇదే చెప్తా అనుకున్నాను, కానీ ఇక నాకు వీలు కాలేదు, ఓకేనా. సో ఖచ్చితంగా అయితే చెప్తాను, ఓకేనా. సో ముందుకైతే చెట్టు చూపిస్తాను చూడండి. సో చూస్తున్నారు కదా. సో ఇదనమాట, దీని పేరు ఇక్కడ రాస్తాను, దీని పేరు చెప్పరాదనమాట, ఓకేనా. సో ఇది ఒక తీగ, ఓకేనా. సో దీని యొక్క ఏరు అనేది మనం తాను ఉంచుకోవాలండి. సో ఎట్లా అంటే, మనం ఏదైతే తాయెత్తు ఉంటుంది కదా. సో తాయెత్తు కావచ్చు, తాయెత్తులా లేకుంటే మీకు ఏదైనా మంచి పేరు కావచ్చు, మీకు పేరు కాకుండా తాయెత్తే పక్కండి, ఓకేనా. సో నాకు తెలిసి అయితే తాయెత్తు ఉన్నది అనుకోండి. సో అది ఎప్పటికీ ఎటు పోదు, ఒక సంవత్సరం అయినా కానీ ఆగుద్దని నేనైతే అనుకుంటాను, ఓకేనా. సో ఒక తాయెత్తులు వేసుకొని ఏం చేయాలంటే, మనం ఏదైతే మొలదారం ఉంటుందో, సో మనకు మొలదారంలో కట్టుకోవచ్చు, లేదంటే మనకు ఈ మెడలో కూడా వేసుకోవచ్చు. మెడల మనకు సాధారణంగా ఇట్లా వేసుకుంటాం కదా, గొలుసు లెక్క తాళ్ళు కావచ్చు, ఏదైనా తాయెత్తు కావచ్చు. సో ఆ విధంగా కూడా వేసుకోవచ్చు, ఓకేనా. సో మనకు కాకుండా గుర్రకు కూడా సేమ్ విధంగా అయితే చేసుకోవచ్చు. దానికి వారం అనేది ఏం లేదు, ఏ రోజైనా తెచ్చుకోవచ్చు. కాకపోతే మంచిగా నీట్గా తానం చేసి తెచ్చుకోవాలి, ఓకేనా. సో తెచ్చుకొని మనకు ఏదైనా గొర్రె ఆయన గొర్రె పొట్టలు కావచ్చు, గొర్రె కావచ్చు, ఏదైనా గొర్రెకు మంచి గొర్రె చూసి కట్టండి, ఓకేనా. సో గొర్రె కట్టిన సేమ్ పనిచేస్తుంది, మనం కట్టిన సేమ్ పనిచేస్తుంది.